రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటుగా విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అటు నామినేటెడ్ పదవుల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడంతో పాటుగా ఖాళీగా ఉన్న 3 మంత్రి పదవులను బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని కోరారు. జయలలిత ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఏదైతే అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరినీ కూడబెట్టుకొని ఐక్యంగా ఢిల్లీ తీసుకువెళ్ళి ఢిల్లీ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ప్రభుత్వం మీద మరి ఉద్యమం చేసి పోరాటం చేసి మరి అక్కడ 60% కంటే ఎక్కువ మరి రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. ఇవాళ తమిళనాడుకు అమలు అవుతున్నాయంటే మరి ఇప్పుడు తెలంగాణకు ఎందుకు అమలు కావద్దు, తెలంగాణకు కూడా అమలు కావాలని చెప్పేసి అని మరి కేసీఆర్ గారు గతంలో ముఖ్యమంత్రి ఉన్న సందర్భం లోపల ఏదైతే 61.19% బీసీలకు మరి ఉన్నారు, ఖచ్చితంగా ఈ శాతం రిజర్వేషన్లు రావాలని చెప్పేసి అని మరి హైకోర్టు సుప్రీంకోర్టు వెళ్ళి మరి వాళ్ళు బీసీల కోసం పోరాటం చేస్తే అప్పుడున్నటువంటి మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ స్వప్నారెడ్డి, గోపాల్ రెడ్డి అని చెప్పేసి అని వాళ్ళతో మీరు కోర్టులో వేయించి మరి అడ్డుకున్న చరిత్ర కూడా మీదే ఉన్నది అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరంగా. కాబట్టి మీరు ఇప్పుడు తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం లోపల 42% రిజర్వేషన్ తీసుకురావాల్సిన అవసరం ఎంత ఉన్నది. ఖచ్చితంగా మీరు బీసీల రిజర్వేషన్ 42% రిజర్వేషన్ తోటే మరి ఢిల్లీ నుంచి రావాల్సిందే కానీ 3 రోజులు ఏదో మీడియాలో టీవీలలో తూతు మంత్రంగా మేము బీసీల కోసం కొట్లాడినాం, అది బీజేపీ లేదు అని చెప్పేసి అది మీరు బీజేపీ మీద పనిపోయడం, బీజేపీ వాళ్ళు అది కాందాన్ని తీసుకొచ్చి అంశాన్ని పెట్టి మా బీజేపీ